ఫిలిం మేకింగ్‌లో మనకు కావాల్సింది ఫస్ట్ మన ఈ పార్ట్ 1లో ఫస్ట్ వచ్చేసి స్టెబిలిటీ అన్నమాట. స్టెబిలిటీ అనేది ఎందుకు తీసుకోవాలి? స్టెబిలిటీ అనేది ప్రిసైజ్ ఫుటేజ్‌ని ఇస్తుంది. ఈ ప్రిసైజ్ ఫుటేజ్ వల్ల మన వీడియో చూడడానికి చాలా ప్రొఫెషనల్‌గా, సినిమాటిక్‌గా కనబడుతుంది. మనం గింబల్, ట్రైపాడ్ ఇలాంటివి యూజ్ చేయకపోవడం వల్ల మన ఫుటేజ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు, మన వ్యూవర్ని ఎంగేజ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం 35K వరకు తీసుకునే మొబైల్స్లలో మనకు 1080pలో మనకు 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేస్తూ స్టెబిలైజేషన్ ఇచ్చే మొబైల్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి మీ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ను ఆన్ చేసుకొని ఒక ఫుటేజ్ నడుస్తూ తీయండి. అలా తీసినప్పుడు మీ ఫుటేజ్ మీరు ఇదివరకు తీసిన వీడియోస్ కన్నా బెటర్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఫుటేజ్ కదలకుండా ప్రిసైజ్గా రావడం వల్ల మన వీడియో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ తప్పనిసరి గింబల్ ఉంటే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ ఆప్షన్ తర్వాత మీరు మీ చేతులని సపోర్ట్గా వాడుకొని 2 చేతులతో మొబైల్ని పట్టుకొని వీడియోని షూట్ చేయడం వల్ల అది కూడా ప్రొఫెషనల్గానే వస్తుంది. మున్ముందు మనం ఇలాంటి వీడియో ప్రయోగాలు చేసి చూపెడతాం. మనకు సెకండ్ది వచ్చేసి మాస్టర్ ఆఫ్ లైటింగ్ అన్నమాట. ఈ లైటింగ్ వల్లే మనకు ఫుటేజ్ సినిమాటిక్గా కనిపిస్తుంది. వన్ సైడ్ షేడ్, వన్ సైడ్ డార్క్, ఇది మనం ఎక్కువ సినిమా చూస్తూనే ఉంటాం. విలన్స్ని చూపించినప్పుడు లేదా వీటిని మనం దీంట్లో ఫెయిల్ అయితే ఇది బ్యాడ్ లైటింగ్ అంటారు అన్నమాట. సినిమాటిక్ బ్యాడ్ లైటింగ్. దీనివల్ల పెద్ద గొప్పగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు ఫుటేజ్ చూసినా. అయితే మనకు ఇక్కడ సెట్టింగ్స్లో మనం ఎక్కువ ఎక్స్పోజర్తో కాకుండా కొంచెం తక్కువతో తీయడం వల్ల మనకు ఇమేజ్ కొంచెం డార్క్గా వస్తుంది, దాంట్లో ఇంటెన్సిటీ ఉంటుంది. అప్పుడు మన ఫుటేజ్ చూడడానికి చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఒక ఫోటోలో 1-2 మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దాంట్లో బెటర్ ఏదైనా కామెంట్లో చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆడియో. మీరు ఆడియో మీద చాలా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే నేచర్ని సపరేట్గా రికార్డ్ చేయండి, మీ ఆడియోని సపరేట్గా రికార్డ్ చేయండి. ఇలా రికార్డ్ చేయడం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే ఆడియో తర్వాత నేచర్ సంబంధించిన అంబియన్స్ని సపరేట్గా రికార్డ్ చేయడం వల్ల మన ఫుటేజ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఇంకా ముందు వచ్చే క్లాసులలో తప్పకుండా దీని గురించి నేను క్లియర్గా చెప్తాను మీకు. మాన్యువల్ కంట్రోల్స్ అనమాట. మాన్యువల్ కంట్రోల్స్ అంటే మన మొబైల్లో యూజ్ చేసే కెమెరా, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఎక్స్పోజర్ డౌన్, ఇక ISO ఇట్లాంటివన్నీ మొబైల్ కెమెరా ఫోటోలో పనిచేస్తాయి, మన వీడియోలో పని రావు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పోజర్ మన స్క్రీన్ మీద క్లిక్ చేసి మనం కిందికి డౌన్ చేస్తుంటే ఎక్స్పోజర్ తక్కువ అవుతుంది. మనం అట్లాంటి సెట్టింగ్స్ చేసుకొని ఎలాంటి లైటింగ్ కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మన ఫుటేజ్ ఎప్పుడైనా కానీ 4K అల్ట్రా HD 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఈ విధంగా రికార్డ్ అయ్యేటట్టు చూసుకుంటే మన ఫుటేజ్ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రేమ్ కంపోజిషన్ అన్నమాట. ఫ్రేమ్ కంపోజిషన్ అంటే మన సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, మనం ఫోకస్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి, మనం ఫోకస్ చేసినప్పుడు ఆ ఫోకల్ పాయింట్లో ఏదైతే ఉండాలి, తల ఉండాలా, ఫుల్ బాడీ ఉండాలా, సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్, ఇలా మన సబ్జెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవడానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్నే మనం రూల్ ఆఫ్ థర్డ్ అంటాం అన్నమాట. రూల్ ఆఫ్ థర్డ్ అంటే హారిజాంటల్ లైన్స్ 2, వర్టికల్ లైన్స్ 2, నిలువు అడ్డు గీతలు కలిసిన ప్లేస్ లాంటి భాగం. ఆ ప్లేస్లో మన సబ్జెక్ట్ని ఉంచినట్టుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ చేసేటప్పుడు మీ సబ్జెక్ట్ అనేది ఆ ప్లస్ పాయింట్లో ఉండేలాగా ట్రై చేయండి. అప్పుడు ఫుటేజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో ఇంత ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.